ఈసారి మా తరపు నుంచి నాన్ స్టాప్ నూకరాజు బాడీ పార్ట్స్ అంటే అవయవాలు ఒక రూపం తీర్చుకొని ఎలా బిహేవ్ చేస్తాయి, అవి ఎంటర్టైన్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తాయి అని చెప్పి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. అందరికీ నమస్కారం. మనిషి బాడీలో చాలా పార్ట్లు ఉంటాయి. ఆ పార్ట్లకే ప్రాణం వచ్చి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఈ స్కిట్ ద్వారా చూపిస్తున్నాం. కోకిల కోకిలకు అన్నది ఇప్పుడు ఏంటి ఇది మేము మాట్లాడేటట్లానా మీరు? బేసిక్ గా మేడం నా పేరు నూకరాజ్ అయినా మీ గుండెకాయ క్యారెక్టర్. సరే ఏదైనా చేయండి, కానీ మీరు డాన్స్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ చేశారు చూడండి. మీకు నచ్చకపోతే ఇంకొకసారి ఏంటో శ్రీదేవి గారి గుండె ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో ఈ రోజు జబర్దస్త్ షూటింగ్ కదా, అందరినీ చూడొచ్చు. అదే చేత అందరు టీమ్ లీడర్లు కూడా చూడొచ్చు కదా. టీమ్ లీడర్ నా ఆ నూకరాజునా? హలో, మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆ నూకరాజు పేరు వింటే చాలు ఆవిడ గుండె ఆవిడ కంట్రోల్లోనే ఉండదు తెలుసా. మీది జడ్జి గుండె. జడ్జి అయినా మిస్ ఇండియా అయినా అంత అందగాన్ని చూస్తే తట్టుకోగలదా? సార్ నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు? నీకు ఒక్కసారి గుచ్చితేనే ఇంత నొప్పి పెడితే 9 సంవత్సరాల నుంచి ఈ గుండెను గుచ్చి గుచ్చి చంపుతున్నారా నన్ను. ఆర్ఆర్ వేసుకోండి మీరు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తాలో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. 9 సంవత్సరాల నుంచి ఆర్ఆర్ వేసినప్పుడల్లా పైకి కనిపించే ఈ ముఖము సంతోషపడుతుండొచ్చు, కానీ లోపల ఉన్న ఈ గుండె కుమిలి 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 ఏడుస్తుందిరా. ఇవన్నీ పక్కన పెట్టు, కానీ ఈ రోజు రాజమౌళి గారి సినిమా షూటింగ్ ఉంది. జబర్దస్త్ షూటింగ్ ఉంది. నువ్వు ఏ షూటింగ్ వదిలేస్తావు? రాజమౌళి గారి షూటింగ్ వదిలేస్తా. నీకు పిచ్చి పట్టిందా? రాజమౌళి గారి సినిమా వల్ల నీకు లైఫ్ వస్తుంది. రాజమౌళి గారి షూటింగ్ లో నూకరాజు ఉండడు కదా రష్మి. నీకు పేరు వద్దా? నాకు మంచి పేరు లేకపోయినా పర్లేదు, ఆ నూకరాజు ఇంటి పేరు ఉంటే చాలే. ఇది లాస్ట్ అయిపోయింది, ఇంకలేవు ఇంకలేవు. నెక్స్ట్ టైం ఉంటే మీరు లేచి వచ్చి కొట్టండి. మీ తరపున మేము వచ్చి కొడతాం. మీరు ఇంకా దగ్గర ఉన్నారు, చూసుకోండి. ఎవరు వస్తున్నట్లేదు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. వర్షాన్ని చూసినట్టే ఉంది తెలుసా, ఉంది తెలుసా. చూడు వర్ష గుండెకే వచ్చింది. ఇప్పుడు చూడు వర్ష హృదయం తలుపులు తెరుస్తాను ఏమైతుందో. ఇట్రా అమ్మా. అమ్మయ్యమ్మ అర్థమైందా? అర్థమైంది. అది వర్ష గుండె కాదు, పెద్ద గుడారం అని, పెద్ద గుడారం అని. ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అబ్బా. ఏమైంది, దాచుకున్నావు? అవి ఎవరి కళ్ళు? మానస్ కళ్ళు. వాడి కళ్ళు ఎప్పుడు మన హృదయాల మీదే ఉంటాయే. ఎప్పుడు గ్లాసెస్ పెట్టుకుని ఉంటాడే. గ్లాసెస్ పెట్టుకుని ఉండడు, పెట్టి ఇద్దరిని కవర్ చేస్తాడు. నీకు అది తెలిసి అవట్లేదే. పిచ్చిదానా, చూసావా ఇప్పటికి నీ అసిస్టెంట్ ని చూస్తున్నాడు. నాతో పాటు నా అసిస్టెంట్ ని కూడా చూస్తున్నాడు. నేను కాకపోయినా నా అసిస్టెంట్ అన్న వర్కౌట్ అవుతుందా అని. సౌండ్ విన్నారా? ఎవరు వస్తున్నారు? అందరికి నమస్కారం. ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటది. ఇంద్రజ గారి లిప్స్ పాట కొంచెం ముందు నుంచి పెట్టుంటే అక్కడి నుంచి ఎంత బాగుంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. సార్ కృష్ణ గారు, మీ జడ్జిమెంట్ అయితే సిజిలింగ్ పర్ఫార్మెన్స్ అండి, సిజిలింగ్ పర్ఫార్మెన్స్ అండి. శ్రీదేవి గారు, మీరు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి మాత్రం ఎప్పుడు రావాలి, ఎందుకంటే నా పోస్ట్ ఉంది కదా, అందుకనే మీ గురించి చెప్తున్నాను. ఆమె ఎవరు రాగానే అందరు పారిపోతున్నారు. అవి ఎవరి పెదాలు? అమ్మ పెదాలు. అమ్మ పెదాలు తీసి మంచి చెప్పడం మొదలెడితే పుష్కర కాలం అయిపోతుంది. రండిరా అమ్మన్రా. పర్లేదమ్మా, అక్కడి నుంచి మంచి చెప్పు. నేనే వస్తా మళ్ళీ, నేనే వస్తా మళ్ళీ.
రష్మి గుండె నువ్వు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ కొట్టుకుంటున్నావు కదా, అవును. అలా కొట్టుకోవడం మంచిది కాదు. మరి ఎలా? లబ్ డబ్బు లబ్ డబ్బు. గుండెకు కూడా గుండు కొట్టుకోవడం నేర్పిస్తున్నావా అమ్మా నువ్వు? శ్రీదేవి గుండె. నాకు శ్రీదేవి గుండె అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా క్యారెక్టరేషన్ రాంప్రసాద్కి ఇష్టం? నీకు తెలిసిపోయిందా? అమ్మా విన్నావా ఎవరు వస్తున్నారు? ఇంకెవరు వస్తున్నారు? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంది నువ్వు వచ్చాక వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు? రాజమౌళి లివర్ ని తాగి 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 లివర్ ని పాడు చేస్తే ఎవరుంటారు? అందరూ పోతారు. అది వాళ్ళ తప్పు కాదు. రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా రోగితో సమానం. మన లివర్ రా, మన లివర్ రా. నువ్వు కృష్ణబాబు గారు కాజుని ఆ ప్రేమ కొంచెం పైకెట్టు ఎక్కడ పెట్టి. కరెక్ట్ గా నువ్వెవరు? అరే నాన్న, కృష్ణ కాలేయం కాలేయం. ఎలా చెప్పేసావమ్మా? అమ్మన్ రా, అమ్మన్ రా. రాజమౌళి దేనికి ఎందుకు చచ్చిపోతున్నావు? తాగి 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 మొత్తం లివర్ అంతా పాడైంది. నానా నేను చెప్పింది విను. రోజు కొంచెం కొంచెం ఫస్ట్ 90 తాగడం అలవాటు చేసుకో. దాని తర్వాత 60 చేయి, తర్వాత 30. అలా ప్రాక్టీస్ చేస్తుంటే నీకు అన్ని అలవాటు అయిపోతాయి. ఇంకా లైఫ్ లో నీకు తాగడం అనేది అలవాటే ఉండదు. ప్రశాంతంగా ఉండొచ్చు, హ్యాపీగా బతకచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావమ్మా? చంద్రుడికి జడ్జిమెంట్ చెప్తాను ఎలా తిరగాలని, ఎలా తిరగాలని. నీకు దానవరా బాబు. స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ ఆఫ్ ఆటో రామ్ ప్రసాద్. ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. శ్రీదేవి గారు. నూకరాజ్ గారు అండ్ టీమ్ చాలా బాగుండిందండి. ఎంటర్టైన్మెంట్ వాజ్ లైక్ సూపర్. రియల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను. రామ్ ప్రసాద్ గారు మీరు అయితే చాలా బాగా చేశారండి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఐడియా బాగుంది, ఉదయాలు మాట్లాడుకోవటం దీన్ని. అయితే రామ్ ప్రసాద్ గారు ఆయన స్కిట్ లో కానీ ఇందులో బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. ఎర్రాని కుర్రదాన్ని గోపాల చూపు మంది నీ చూపు నాకేలో కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్టతేనే కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల